నమస్తే వెల్కమ్ టు సాక్ష్యం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండా మురళి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్. కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరానన్న టీపీసీసీ చీఫ్. డీసీసీ పరిశీలకుడి నివేదిక వచ్చాక స్పందిస్తారని వెల్లడి. కొండా మురళి వ్యాఖ్యలపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడి. జగన్ ను ప్రజలు అపరిచితుడిగా చూస్తున్నారన్న భానుప్రకాష్ రెడ్డి. ఢిల్లీలో రచ్చ చేసి ఏం సాధించారని ఎద్దేవా. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్దేనని విమర్శ. ఏపీలోనే వ్యతిరేకించామన్న కవిత. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి అన్యాయంగా అప్పగించారని ఆరోపణ. పోలవరం సామర్థ్యం పెంచడంతో ముంపు పెరుగుతోందని ఆందోళన. 5 గ్రామ పంచాయతీలను తెలంగాణకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్. జూన్ 25న ప్రధాని సమావేశంలో గడ్డలో చేర్పించాలేము. బుచ్చయ్య చౌదరి. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజం. ప్రజా తీర్పుతో జగన్ కు మతి భ్రమించిందని, పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శ. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపణ. చంద్రబాబు పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు. డీసీసీ పరిశీలకుడి నివేదిక అందిన తర్వాత స్పందిస్తారని పేర్కొన్నారు. కొండా మురళి వ్యాఖ్యలపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు. ఆ ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా టీపీసీసీ చీఫ్ స్పందించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడడం సరికాదని సూచించారని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం కోసమే అలా మాట్లాడినట్లుగా వివరణ ఇచ్చారని తెలిపారు. ఇక కోర్టు తీర్పు వెలువడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి, దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది. కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు రిజర్వేషన్ అంశం కోర్టులో ఉంది. కోర్టులో ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు, నేను పట్టుదలతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. కొంత టెక్నికల్ అడ్డంకులు వస్తున్నమాట వాస్తవము. ఏది ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నాము. ఏ రకంగా పోతే మేలు జరుగుద్దనే విషయంలో కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకి లాభం చేయాలి కాబట్టి తొందరగా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉంది. ఈ అడ్డంకులు కొంత తొలగిన తర్వాత ఎన్నికలకు పోతాం. అంతలోపు ఏ మంత్రి కూడా మాట్లాడకూడదని నేను అందరూ సూచనలు ఇచ్చినాను. ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇది కోర్టులో ఉన్న అంశము. కొంత కార్యకర్తల్లో అయోమయ స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రులు ఎవరు కూడా అంతే నిర్ణయం పీసీసీలో ఆ తర్వాత క్యాబినెట్లో జరిగే వరకు మాట్లాడొద్దని నా సూచన. ఈ 3-4 రోజులు మళ్ళొకసారి కూర్చొని చర్చించుకునే అవకాశం ఉంది. కోర్టు తీర్పు అయితే రావాలి కదా. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని పట్టుదలతో ఉన్నాం కాబట్టి కోర్టు నిర్ణయం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కబడ్డార్ జగన్ రెడ్డి, పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రజలిచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఉద్యోగం ఇచ్చావా? ఒక ఉపాధి కల్పించావా? ఏమైనా చెప్పు. నీవు ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసినదో చెప్పు. నీకు దన్నుంటే చెప్పు, నేను వస్తాం. నువ్వేం చేయలేదో మేము చెబుతాం. కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు? 151 మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు.
ముఠా రాజకీయాలను శాసించావు, అవినీతి అక్రమాలను పెంచి పోషించావు, లిక్కర్ స్కాములు, మైనింగ్ స్కాములు, ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేశావు. నీకు మాట్లాడే హక్కు లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం. నాయకులను ఏ విధంగా జైళ్లలో పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం. తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం. ప్రజాస్వామ్యాన్ని అంచివేసావు, హక్కులను అంచివేసావు, ఉద్యోగులను కానీ అందరికీ మోసం దాగా చేసావు. నీకు అందువలన ఒకటే చెబుతున్నాం, ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల, ప్రభుత్వం రాకతలికి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పావాలని చూస్తావు. నీ వల్ల పోయాడు, నువ్వు వస్తావు ఏదో ఉద్ధరిస్తావు అనుకున్నాడు. నీ వల్ల అనేక మంది పోయారు, అప్పుల పాలైపోయారు, దివాళా తీసిపోయారు. దోపిడీ ఏదనంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు. నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగాన్ని నింపి అరాచకం సృష్టించావు. కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని. నువ్వు ఒక దోపిడీదారివి, నువ్వు దొంగవి, పచ్చి దొంగవి, 420 చీటర్వి, ప్రజలను చీట్ చేసావు. నువ్వు కితాబులు ఇస్తావు, వాడు మంచివాడు వీడు మంచివాడని. లిక్కర్ స్కామ్లో దోషులందరూ మంచివాళ్లే, ఎర్రచందనం దొంగలంతా మంచివాళ్లే, మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే. ఈ విధమైన విధానం సరైంది కాదు. ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది, కష్టాల్లో కూడా ఆదుకుంటారు, చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. దాన్ని వమ్ము చేయటం కోసం ఏదైనా ఒక సంఘటన, విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంఘటన మర్చిపోలేదు. అదే చంద్రబాబు గారు విజయనగరం పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు. ఇవాళ ఏదైతే యోగా డేగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం రేపు ప్రయత్నం మొదలు పెడుతుంటే 2 రోజుల ముందు అలజడి. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తలపెట్టిన ప్రగతి ఎజెండా సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయాలని ఆమె కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తాము వ్యతిరేకించామని కవిత గుర్తు చేశారు. ఇక అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని ఆమె అన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు కరకట్టలు ఏవైతే ఉన్నాయో నిన్న కూడా మేము మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంజనీర్ల పరిధిలో ఆలోచన చేయడం జరిగింది. ఈ కరకట్టలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని 1 కొంచెం ఎత్తు పెంచుకోవాలి, 2 ఆల్మోస్ట్ దుమ్ముగూడెం ఆనకట్ట వరకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా పెంచితేనే ఈ 5 గ్రామాల ప్రజలకు ఫ్యూచర్లో కూడా రక్షణ ఉంటుంది. లేకపోతే ఏ ఒక్క సంవత్సరం అన్నా వరద ఎక్కువ వచ్చినట్టయితే డైరెక్ట్గా ఈ గ్రామాల రెవెన్యూలన్నీ కూడా భూములన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు ఆదివాసీ గిరిజనుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి భద్రాచలంలోనే ఒక చాలా పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు శిబు సురేన్ గారని వారు కూడా పెద్ద మనిషి జార్ఖండ్ కోసం పోరాటం చేసినటువంటి, జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ బయటకు రావాలంటే ఒక శవం లేపాలి, వస్తే 2 శవాలు లేవాలి అన్నట్లుగా పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చడంలో ఆరితేరారని, ఇక వారి మిగిలిన జీవితం కొబ్బరి బోండాలు కొట్టుకోవడానికి, పరోటా పిండి కలుపుకోవడానికే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయ్యుండి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ప్రచారంతో ఏదో జరిగిపోతుందని చూపించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 40 రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి నానా రచ్చ చేసి ఏం సాధించారని జగన్ ను ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు ముందే ఏపీలో ఏదో జరిగిపోతుందనే దుష్ప్రచారం చేయాలని చూశారని ఆరోపించారు.
జగన్ను రాష్ట్ర ప్రజలు ఒక అపరిచితుడిగా చూస్తున్నారని, రాజకీయాలకు అనర్హుడని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కెమికల్ అంటున్నారు, అది ఎలా సాధ్యం అంటారు? అది ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ బృందం దీని మీద ప్రత్యేక విచారణ జరుపుతోంది. ఆ విచారణ వచ్చే వరకు మనం దాంట్లో ఉన్నటువంటి అంశాలను మాట్లాడేదానికి మంచిది కాదు. కానీ మాకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో స్వామివారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా గత ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది. 311 రూపాయలకి ఏ విధంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేయగలరో ఆ రోజే అప్పటి నుండి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి భగవంతుడు ఎక్కడికి పోతే మాకేముంది, అసలు వారికి హిందూ ధర్మం మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ మరి భక్తి ఉంటే కదా ఆ భయం ఉండేదానికి. ఆ ప్రభుత్వానికి భయము లేదు, భక్తి లేదు, కాబట్టి బరి తెగించారు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సార్, ఒకటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి అనే దాని మీద నోరు జారారు టక్కని, దాన్ని మరి కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ అసలు కెమికల్తో నెయ్యి అని కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. ఇది కావాలని ఒక రాజకీయం చేస్తున్నారు అనేది అసలు కరుణాకర్ రెడ్డి గారికి భగవంతుడి గురించి కానీ టీటీడీ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. టీటీడీ చరిత్రలో, టీటీడీ హిస్టరీలో కమిషన్ తీసుకున్న చైర్మన్గా కరుణాకర్ రెడ్డి మిగిలిపోతాడు. దాదాపు 100 కోట్ల రూపాయలు టీటీడీలో వర్క్స్లో కమిషన్ తీసుకున్నాడు. ఆయన టీటీడీ ధర్మం గురించి, దేవుడి గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. నీ మారిగా టీటీడీలో కమిషన్లు తీసుకొని రాజకీయ లబ్ధి, రాజకీయ ఎదుగుదలకు వాడుకునేటువంటి పార్టీలు మా ఎన్డీఏ కూటమిలో లేవు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట అబద్ధం, అసత్యం. మొన్న గోమాతలు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కల్తీ లెయ్యిలో కానీ అప్పుడు జరిగినటువంటి చాలా కుంభకోణాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వీరి పాత్ర ఉంది. రాబో రోజుల్లో దాని మీద విచారణ చేపిస్తున్నాం. తొందరలోనే వీరందరికీ చట్ట పరిధిలో శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. సార్, ఇంకోటి అంటే తిరుమల లడ్డు అంటే చాలా పవిత్రంగా భావిస్తాడు యావత్తు ప్రపంచం మొత్తం. అయితే ఇటీవల కాలంలో ఢిల్లీలో కూడా ఒక స్వీట్ స్టాల్లో తిరుపతి లడ్డు అని అమ్ముతుంటే అక్కడ అరెస్ట్ కూడా చేశారు, కేసులు కూడా పెట్టారు. అక్కడక్కడ మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా అలా జరుగుతుందనేది ఇది ఉంది. అలాంటిది ఏం చేస్తారు? లేదండి, అవన్నీ తప్పుడు సమాచారం. భగవంతుడి ప్రసాదం స్వామివారి దర్శనమైన తర్వాత స్వామివారిని ఆ లడ్డులో చూసుకుంటూ లడ్డు ప్రసాదాన్ని తీసుకెళ్తుంటారు భక్తులు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ స్వీట్ షాపుల్లో మా ప్రసాదాన్ని పెట్టి అమ్మే ప్రసక్తి లేదు. ఒకవేళ అలాంటి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాంటి చర్యలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే భక్తులు కోరినన్ని లడ్డులు మేము ఇస్తున్నాం. కాబట్టి దాన్ని తీసుకుపోయి స్వీట్ షాపుల్లో అమ్మాల్సిన అవసరం లేదు. భక్తులు కోరినన్ని లడ్డును ఇప్పుడు నాణ్యమైన నెయ్యితో, అసలైన ఆవు నెయ్యితో మేము శ్రీవారి భక్తులకి మేము అందజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి స్వీట్ షాపుల్లో ఎవరన్నా మాదేదైనా శ్రీవారి లడ్డు పేరు చెప్పి అమ్మితే వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దాచుకున్న వ్యక్తులు మొత్తం జైల్లోకి పోవడం ఖాయమంటారా? ఖచ్చితంగా దాచుకొని ప్రజాధనాన్ని దాచుకున్న వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడే మీరు గమనించినట్లయితే గతంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్యామల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుపై తన నిరసనను వినూత్నంగా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కనిపించారా అని రాసి ఉన్న ప్లకార్డును ఆమె ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అంశాలపై గలమెత్తిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యకు రావడం లేదని శ్యామల విమర్శించారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ వ్యాఖ్యలు, ప్లకార్డు ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రమాణం చేద్దాము. ఒకసారి అందరూ చేతుల్లో పెడతారా? ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్తనైనా నేను ఎటువంటి వ్యక్తిగత రాజకీయం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగనన్న గెలుపు కోసం నిజాయితీగా కష్టపడుతూ ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచుతూ నైతిక నిబద్ధతతో నడుస్తానని
ప్రతి ఇంటికి గుర్తు చేస్తానని వైఎస్ఆర్ గారి స్ఫూర్తిని ఆశయాలను అనుసరిస్తూ వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని రాష్ట్రమంతా ఒక కుటుంబంగా ఏకమై రాష్ట్రమంతా ఒక కుటుంబంగా ఏకమై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి అని ఆయన విమర్శించారు. క్రిమినల్ ముఖ్యమంత్రికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ముఖ్యమంత్రికి మధ్య తేడాను ప్రజలు జగన్, చంద్రబాబుల పాలనను చూసి తెలుసుకోవచ్చని ధూళిపాళ్ల అన్నారు. యువతను తప్పుదోవ పట్టించి వారిని నేర కార్యకలాపాల వైపు ఉసుగొల్పుతున్నారని జగన్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని అన్నారు. ఇక యువతను ఈ విధంగా తప్పుదారి పట్టించడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఉన్న తేడా అనేది వారి పనితనాన్ని బట్టి, వారి మాటలను బట్టి తెలుస్తుంది. మేము గ్రామాల్లో ఉన్న యువతను తీసుకొచ్చి, రైతులను తీసుకొచ్చి గ్రూపులు ఏర్పాటు చేసి ఇటువంటి ఆధునికమైన పరికరాలు ఇస్తూ ఉంటే నిన్న మొన్న చూసాం సత్తెనపల్లి పర్యటన సందర్భంగా. ఎందుకంటే ఎవరైనా అంటే దానిలో ఎవరైనా ఏ పార్టీ అయినా సరే హింసను ప్రోత్సహించడం అనేది సరైన విధానం కాదు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద ప్రభుత్వాన్ని ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి ఏ విధంగా నాయకుల మీద కేసులు పెట్టారో, అక్రమ నిర్బంధాలు చేశారో మనం చూడటం జరిగింది. వేల మంది కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టారు. అదేవిధంగా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత, ఎందుకంటే ఈ రాష్ట్రం మీద ఆయనకి విద్వేషం కనపడుతుంది ప్రజల మీద, ఏదో ఒక విధంగా తమ కార్యకర్తల్ని ఆ వైపు, ఎందుకంటే ఎవరన్నా పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే అరే నువ్వు ఇది తప్పని చెప్పాలి, కానీ ఆ తప్పు చెప్పాల్సిన వ్యక్తులు ఏదో సినిమా డైలాగుల్లో అన్నట్టు మాట్లాడతామనేది చూస్తే ఇంకా ఆయనకి ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఉందనేది స్పష్టం అవుతూ ఉంది. ఎందుకంటే ఎవడన్నా తప్పు చేస్తే చెప్తారు ఇది తప్పురా బాబు, ఇది చేయకూడదు అని చెప్పి. ఆయన ఎట్లా ఉందంటే ఆయన మాటలు వాళ్ళ కార్యకర్తల్ని మీరు ఎదుటివాడిని చంపండి, కొట్టండి, ఏం పర్లేదనే ధోరణి ఏదైతే ఉందో అది ఒక వినాశనకరమైన ఆలోచన. ముఖ్యంగా అదే చెప్తుంది, ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న ముఖ్యమంత్రికి, అలాగే ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రికి ఉన్న తేడా అనేది వారి పనితనాన్ని బట్టి, వారి మాటలను బట్టి తెలుస్తుంది. మేము గ్రామాల్లో ఉన్న యువతను తీసుకొచ్చి, రైతులను తీసుకొచ్చి గ్రూపులు ఏర్పాటు చేసి ఇటువంటి ఆధునికమైన పరికరాలు ఇస్తూ ఉంటే నిన్న మొన్న చూసాం సత్తెనపల్లి పర్యటన సందర్భంగా. ఎందుకంటే ఎవరైనా అంటే దానిలో ఎవరైనా ఏ పార్టీ అయినా సరే హింసను ప్రోత్సహించడం అనేది సరైన విధానం కాదు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ప్రభుత్వ పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ కార్యకర్త మృతి చెందడం విషాదాన్ని నింపింది. వెంగళాయపాలెం గ్రామానికి చెందిన సింగయ్య అనే కార్యకర్త ఈ ప్రమాదంలో మరణించారు. ఈ దురదృష్టకర సంఘటన నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేతలు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు వెంగళాయపాలెంలోని సింగయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన 10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, సింగయ్య వైసీపీ కార్యకర్త, జగన్ అభిమాని. జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా ఆయన మరణించడం బాధాకరం. ఈ విషయం తెలిసిన వెంటనే జగన్ స్పందించి సింగయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆ చెక్కును ఆయన భార్యకు అందించారు. పార్టీ అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పుట్టినరోజున ఒక ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. దెహ్రాదూన్లోని అంధ విద్యార్థులు తమ గానంతో శుభాకాంక్షలు తెలుపగా ఆమె కంటతడి పెట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పుట్టినరోజున ఒక ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. దెహ్రాదూన్లోని అంధ విద్యార్థులు తమ గానంతో శుభాకాంక్షలు తెలుపగా ఆమె కంటతడి పెట్టారు. ఈ సంఘటన పలువురి హృదయాలను హత్తుకుంది. ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం 3 రోజుల పర్యటన నిమిత్తం దెహ్రాదూన్లో ఉన్న ఆమె ఈ సందర్భంగా అక్కడి అంధుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పాఠశాలలోని పలువురు అంధ విద్యార్థులు ప్రత్యేక గీతాలను ఆలపించి రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తన ప్రజా జీవితంలో ఇది అత్యంత హత్తుకున్న క్షణాలలో ఒకటని పేర్కొన్నారు. కల్మషం లేని ఈ చిన్నారుల స్వరం, వారిలోని అంతర్గత బలం, స్ఫూర్తి మన భారతదేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తున్నాయి అని ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రతిభను, వారి ఆత్మవిశ్వాసాన్ని ఆమె ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు రాష్ట్రపతి నీరాడంబరతను, చిన్నారుల ప్రతిభను కొనియాడుతున్నారు. President Draupadi Murmu was visibly became emotional as students of the National Institute for the Empowerment of Persons with Visual Disabilities in Dehradun greeted her with a heartfelt birthday song. The touching moment occurred during her visit to the institute, where she was celebrating her birthday among specially abled children. As the students sang in unison, Murmu was seen holding back tears, overwhelmed by the warmth and affection shown by the children. She was felicitated at the Dehradun's Institute in the presence of Uttarakhand Governor Lieutenant General Gurmeet Singh and Chief Minister Pushkar Singh Dhami. President Murmu, who was always championed inclusivity and empowerment of marginalized communities, lauded the efforts of the institute in nurturing talent and supporting the visually impaired. She interacted warmly with the students, appreciating their confidence and spirit. The emotional tribute not only made the President's Day special, but also highlighted the power of compassion and inclusion. The moment resonated across the gathering, reflecting the deep bond between the nation's highest office and its most inspiring young citizens. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తమ విచారణను ముమ్మరం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ కు గురైన పలువురు నేతలను సిట్ అధికారులు వరుసగా విచారిస్తూ వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించిన అధికారులు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కావాలని ఆయనను కోరారు. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు గోని ప్రకాష్ రావు ఈ ఉదయం 10:30 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఆయనను సిట్ అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాలని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నాల్లోనే జరిగిందని ఆరోపించారు. చాలా మంది ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాల్ డాటా రికార్డు ప్రకారం అన్ని డిస్ట్రాయ్ చేశారు. 15 నుంచి అనుకోండి, 14 నుంచి అనుకోండి, వాళ్ళ ప్రభుత్వ హయాం నుంచి జరిగినాయి అన్నీ డిస్ట్రాయ్ చేశారు. డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్లకు ఏమాత్రము డాటా దొరకలేదు. ఓన్లీ టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 15 రోజులది నా డాటా ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ 3/8/22 ఆగస్టు 3, 27/1 జనవరి 23 వరకు 15 రోజులే ఇచ్చారు. కోర్టుకు సబ్మిట్ చేశారు. నేను ఎవరెవరితో మాట్లాడాను అనేది అవుతుందో మాత్రమే కాల్ వాళ్ళకు కన్వర్జేషన్ ఉండదు. ఏ ఫోన్ నెంబర్ తోటి ఎవరెవరితో మాట్లాడాను, ఎప్పుడు మాట్లాడాను, వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు విన్నారు. కానీ ఇప్పుడు అది రికార్డ్ లేదు. కానీ ఇంకా ఈ 2 years కూడా మళ్ళీ వాళ్ళు కోర్టు ద్వారా అప్లై చేశారు. కోర్టు ద్వారా కూడా ఏదైతుందో మళ్ళీ అడగడం జరుగుతుంది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతుందో కేసీఆర్ జమాన్లో వినియోగించుకోవడం జరిగింది. ఇది నాకు ప్రైవసీ, ఒక పౌరుని దేశంలో ప్రైవసీ, నా ప్రైవసీకి భంగం చేయడానికి అధికారం లేదు. చట్ట పరిధిలో నన్ను తీసుకురాలేరు. అంటిల్ అన్లెస్ దేశ భద్రతకు ముప్పు వచ్చినప్పుడే నా ఫోన్ ట్యాప్ చేయాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతుందో దీన్ని వాడుకున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కుబేరా. ఈ సినిమాలో తమిళ నటుడు ధనుష్, సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని, నటి రష్మిక మందాన కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కముల దర్శకత్వ ప్రతిభ, ధనుష్, నాగార్జున వంటి స్టార్ నటీనటులు ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలను తగ్గట్టుగానే సినిమా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం ఆటల నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూసామంటూ సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో కూడా కుబేరా చిత్రానికి మంచి టాక్ వచ్చిందని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ కు ఒక్క పైసా కూడా ముట్టలేదని, దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంపై జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో ఒక్క పైసా కూడా తెలియలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి. ఇదే నా సవాల్. గతంలో వివేక హత్య కేసులో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తానని, మీరు కూడా రావాలని అలిపిరిలో సవాలు విసిరితే జగన్ పారిపోయారు అని గుర్తు చేశారు. దావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం, కలిసికట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. 12 రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లను నింపే ఆనవాయితీ ఉండేది. గతంలో ఇప్పుడు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తినా నీళ్లు తరలించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు అని విమర్శించారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు వృధాగా కిందికి పోతున్నాయి. అల్మట్టి ప్రాజెక్ట్, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా వాటిని వాడుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదు. వస్తున్న నీటిని ఉపయోగించుకోకపోవడం ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏమైందంటే నీళ్లు వేస్ట్గా పోతున్నాయి, సముద్రం కలిసిపోతున్నాయి, మన నదిలో కలిసిపోతున్నాయి. మొన్నటి వరకు అలా పంటలు ఎండిపోయాయి. లాస్ట్ పంట ఎండిపోయింది. గొడవ చేస్తే నారాయణపూర్ నుంచి వదిలింది 1.5 TMC, 1.5 TMC వదిలితే వీడికి వచ్చే వరకు కపిష్క నీళ్ళు వచ్చినాయి అంతే, నది దాక్కుండా. గతంలో వరద ఎప్పుడు వచ్చేటివి చెక్ డ్యాములు కట్టిరు, పైన మొత్తం చెక్ డ్యాములు కట్టిరు. కర్ణాటకలో జూరాల వరకు వచ్చే వరకు ఎండాకాలంలో నీళ్ళు వచ్చేటివి, జల్లు అంతా వచ్చేటివి. కానీ ఎక్కడ ఎన్ని నీళ్ళు రాకుండా, కాలు నీళ్ళు కూడా రాకుండా అన్ని చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ నీళ్ళు అక్కడనే ఒడిచి పట్టుకొని తీసుకుపోతారు కర్ణాటకలో ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉన్న నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు వదిలిందంటే వాళ్ళకి ఎక్కువై వదిలిండ్రు. వాళ్ళ డ్యాములు కొట్టుకోపోతాయి నీళ్ళు వదిలిపోతే, తప్పని పరిస్థితుల్లో వదిలింది తప్ప మన మీద మెహర్బాన్ కాదు. మరి కనీసం తప్పని పరిస్థితుల్లో వదిలిన నీళ్ళన్నా మనం వాడుకోకపోతే ఎట్లా? రైతులు ఎట్లా బతకాలా? పంటలు ఎట్లా పండాలా? కనుక ఒకవేళ ఈ నీళ్లు వాడకపోతే, నీళ్ళు నింపకపోతే, రేపు ఫ్యూచర్లో వర్షాలు రాకపోతే ఈ ప్రభుత్వందే బాధ్యత వహించాల్సి వస్తుంది ఖచ్చితంగా.
వర్షాలు పడుతున్నాయి అనగానే జనరల్గా ఎవరే కానీ రిజర్వాయర్లు నింపుకోవాలని ఆలోచన చేస్తారు. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, ఇవన్నీ ఒక పీడిత జిల్లాలు, కరువు పీడిత జిల్లాలు. కరువు కాటకాల నుంచి బయటపడే జనం, సారవంతమైన భూములు ఉన్నాయి. వర్షాలు పడి నదులు ఉప్పొంగి సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఆ నీళ్ళని నింపాలన్నటువంటి ధ్యాస సోయవట్లేదు. ఇలా జూరాల ప్రాజెక్ట్ నుంచి జూరాల కెపాసిటీ యాక్చువల్గా 19 TMCల డిజైన్ చేసి దాన్ని, కానీ దాన్ని కుదించి 19 TMCల వరకు. 9 TMC రిజర్వాయర్ నుంచి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అన్నా దాని మీద ఆధారపడినటువంటి భీమా ఫేజ్ 1 కానీ, నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ, జూరాల నుంచి మొదలుకుంటే అక్కడ వనపర్తి వరకు కొద్ది నీళ్ళు. వరద వస్తుంది అనగానే గతంలో ఎట్లుండేదంటే ఆలుమట్టి నారాయణపురం డ్యామ్ గేట్లు ఎత్తేసి అనగానే వెంటనే మేము అప్రమత్తమై నీళ్ళు వచ్చాగానే ఇక్కడ నుంచి మేము నీళ్ళు తీసుకుపోయేవాళ్ళం. పండుగలాగా చేసుకునే వాళ్ళం మేమందరం కూడా. పూలు జల్లి టెంకాయలు కొట్టి భీమా ఫేజ్ 1కు, భీమా ఫేజ్ 2కు, నెట్టెంపాడుకు, లెఫ్ట్ మెయిన్ కెనాల్కు, అటు సంగంబండ, ఇక్కడ కోయిల్ సాగర్, ఇవన్నీ నింపుకునేవాళ్ళం మేము. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే, అరే నీళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు